అనన్యని రోహిత్ని హనీమూన్కి పంపించడానికి ఆనంద ప్లాన్ చేయడంతో ఆనంద ప్లాన్ ఏంటో అర్థం కాక అనన్య జుట్టు పీక్కుంటూ ఉంటుంది. అప్పుడే ఆనంద అనన్య దగ్గరికి వస్తుంది. ఏంటి పెద్ద కోడలా, నా ప్లాన్ ఏంటో అర్థం కాక నువ్వు జుట్టు పీక్కుంటున్నట్టున్నావు అని చెప్పి అంటూ ఉంటే, మీరు భలే తెలివిగలవారు అత్తయ్య గారు, నా కళ్ళే అనుకుంటే మీ కళ్ళు ఇంకా ఫాస్ట్గా పనిచేస్తాయి. శరణ్యని దర్శన్ని దగ్గర చేయడం కోసమే కదా నన్ను హనీమూన్ పేరుతో వారం పాటు ఇంటి నుండి దూరంగా పంపిస్తున్నారు అని చెప్పి అనన్య అంటూ ఉంటే, నువ్వు సూపర్ పెద్ద కోడలా, నువ్వు చెప్పింది నిజమే, నేను ఇంట్లో నుండి తరిమి కొట్టి నా కొడుకుని కోడల్ని దగ్గర చేస్తాను, వాళ్ళ మధ్య ఉన్న అపార్థాలను తొలగిస్తాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో అనన్య మిమ్మల్ని చూస్తూ ఉంటే జాలేస్తుంది అత్తయ్య గారు, అయినా మీ పిచ్చి కానీ ఒక వారం రోజుల పాటు నేను ఇంటికి దూరంగా ఉన్నంత మాత్రాన దర్శన్ శరణ్య ఇద్దరు ఒకటైపోతారా? వారం తర్వాత నేను హనీమూన్ నుండి తిరిగి రానా? మళ్ళీ వాళ్ళ మధ్య చిచ్చు పెట్టలేనా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. దాంతో ఆనంద, నువ్వు చిచ్చు పెట్టడానికి అసలు నువ్వు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాననుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది. అంటే అంటే ఏంటి మీ ఉద్దేశం అని చెప్పి అనన్య అంటూ ఉంటే, ఎస్, నువ్వు అనుకున్నదే, మళ్ళీ నువ్వు ఈ ఇంటికి రాకుండా హనీమూన్లో నేను చాలా ఘనంగా ఏర్పాట్లు చేశాను, నీ కోరలు పీకి నిన్ను ఈ లోకంలో నుండి పంపించేయడానికి నేను ఏర్పాట్లు చేశాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అనన్యలో భయం మొదలవుతుంది. నువ్వు ఈ హనీమూన్ని ఆపడానికి ఏమీ కూడా చేయలేవు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. వెళ్ళి నీ లగేజ్ని ప్యాక్ చేసుకో అని చెప్పి ఆనంద అనగానే ఈ కళ అనన్యలో వణుకు మొదలవుతుంది. వెంటనే కాంచనాతో, అమ్మ, ఆ ఆనంద మామూలుది కాదు, నన్ను శాశ్వతంగా ఈ ఇంటి నుండి పంపించడానికి ఏదో పెద్ద ప్లానే వేసింది, అందుకే హనీమూన్ని ప్లాన్ చేసింది, ఏదో ఒకటి చేసి రేపు ఉదయం నువ్వే మేము వెళ్ళకుండా ఆగేలాగా చెయ్యాలి, ప్లీజ్ అమ్మా అని చెప్పి అనన్య అంటూ ఉంటే, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను లేవే అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే రోహిత్ అనన్య ఇద్దరూ కూడా బట్టలు సర్దుకుంటూ ఉంటారు. లీలావతి రోహిత్ అనన్య అంటూ వాళ్ళిద్దరిని కూడా కిందికి పిలుస్తూ ఉంటుంది. త్వరగా కిందికి రండి నాన్న, ఫ్లైట్కి టైం అవుతుంది అని చెప్పి లీలావతి అంటూ ఉంటే ఆనంద రోహిత్ ఇద్దరు కూడా కిందికి దిగుతారు. లీలావతి అనన్య వాళ్ళతో, ఇద్దరూ కలిసి సంతోషంగా హనీమూన్లో గడిపిరండి, మీ ఇద్దరూ కలిసి త్వరగా ఇంటికి ఒక వారసురాలను ఇవ్వాలి అని చెప్పి లీలావతి అంటూ ఉంటే అనన్య సిగ్గుపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే హనీమూన్కి వెళ్ళకుండా ఆగిపోవాలి అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. నేనే ఉంటానో పోతానో తెలీదు, అటువంటిది మీకు వారసుల్ని ఇవ్వాలా అని చెప్పి అనన్య మనసులో అనుకుంటుంది. తర్వాత ఆనంద, రోహిత్, మీకోసమని నేను హనీమూన్లో చాలా ఘనంగా ఏర్పాట్లు చేశాను, మీకు ఎటువంటి లోటు ఉండదు, ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే నాకు ఫోన్ చేయండి, నేను చూసుకుంటాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, అలాగే పిన్ని, మా సంతోషం కోసం ఇదంతా చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు. తర్వాత అనన్య వైపు చూస్తూ, వసే అనన్య, ఈ రోజుతో ఇక ఈ ఇంటికి నీ పీడ విరగడైనట్టే, నువ్వు ఇక మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు సంగతి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అమ్మ, ఏదో ఒకటి చెయ్యమ్మా, నాకు భయం వేస్తుంది, హనీమూన్కి వెళ్ళాలని లేదు, ఆ ఆనంద ఏదో గట్టిగానే ప్లాన్ చేసింది అని చెప్పి అనన్య అంటూ ఉంటే ఇక కాంచన, నువ్వేం కంగారు పడుకో, నేను చూసుకుంటాను కదా అని చెప్పి అంటూ ఉంటుంది. పెద్దమ్మ, నీ ఆరోగ్యం జాగ్రత్త, టైంకి తింటూ ఉండు అని అనన్య అంటూ ఉంటే, అక్క, పెద్దమ్మ గురించి నువ్వేం ఆలోచించకు, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను అని చెప్పి, శరణ్య, నువ్వు బయలుదేరు, మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, అవునమ్మా, త్వరగా మీరిద్దరూ బయలుదేరండి అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది.
ఇక అలా అనన్య ఎంతో బాధగా అడుగు బయట పెట్టబోతూ ఉంటే కాంచన గుండెపోటు వచ్చినట్టుగా నటిస్తూ ఉంటుంది. అమ్మో, నాకు గుండెలో నొప్పి మొదలైంది అని చెప్పి అలా కాంచన కుప్పకూలినట్టుగా నటిస్తూ ఉంటే అనన్య లోపల నవ్వుకుంటూ, పెద్దమ్మ ఏమైంది పెద్దమ్మ, నీకు ఏం కాదు, నేనున్నాను కదా అని చెప్పి, అయ్యో పెద్దమ్మకు గుండె నొప్పి వచ్చినట్టుంది, ఇప్పుడు ఎలా, మనం ప్రయాణం క్యాన్సిల్ చేసుకుందామా అని చెప్పి అనన్య రోహిత్తో అంటూ ఉంటుంది. దాంతో ఆనంద అనన్య ప్లాన్ని తిప్పి కొడుతూ, ఈ మాత్రం దానికి నువ్వెందుకమ్మా హనీమూన్ని క్యాన్సిల్ చేసుకోవడం, నేనున్నాను కదా, మీ పెద్దమ్మకు ఏమీ కాదు అని చెప్పి, ఇటువంటి టైంలోనే సిపిఆర్ చేస్తే గుండె నొప్పి పోతుంది అంటూ ఇక అలా ఆనంద మీరంతా పక్కకి తప్పుకోండి, నేను ఆవిడ గుండె నొప్పి పోయేలాగా చేస్తాను అని చెప్పి అలా కాంచన గుండెల మీద దబిమని బాదుతూ ఉంటుంది. ఇక అలా ఆనంద బాదుతూ ఉంటే, ఈవిడేంటి ఇంత గట్టిగా బాదుతుంది, ఈవిడ బాధుడికి నిజంగానే నాకు గుండె నొప్పి వచ్చేలాగా ఉంది అని చెప్పి ఇక ఆ దెబ్బలు భరించలేక ఒక్కసారిగా లేచి కూర్చొని, అమ్మయ్య, వదిన గారు ఏం చేశారో తెలీదు, నా నొప్పి పోయింది అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. ఇక దాంతో లీలావతి, అమ్మ అనన్య, ఇప్పుడు మీ పెద్దమ్మకి ఏం కాలేదు కదా, బాగానే ఉంది కదా, త్వరగా మీరు హనీమూన్కి బయలుదేరండి, ఆవిడ్ని మేము హాస్పిటల్లో చూపిస్తాంలే, ఒక్కసారి బయలుదేరిన తర్వాత ఆగడం మంచిది కాదు, వెళ్ళండమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఆనంద కూడా అవునవును వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా రోహిత్ పద అనన్య అంటూ తనని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక వాళ్ళిద్దరూ హనీమూన్కి వెళ్ళిపోవడంతో ఆనంద ఇప్పుడు మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంది. శరణ్యను దర్శన్ని దగ్గర చేయడానికి ప్లాన్ గురించి ఆలోచించాలి అని చెప్పి అలా రిలాక్స్డ్గా సోఫాలో కూర్చొని ఆనంద కాఫీ తాగుతూ ఉంటుంది. మరోపక్క ఎయిర్పోర్ట్కి రోహిత్ అనన్య ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు. ఇకప్పుడు అనన్యకు హాస్పిటల్ రిపోర్ట్స్ టేబుల్ మీద పెట్టినట్టుగా గుర్తుకు వస్తూ ఉంటుంది. తొందరపడి హాస్పిటల్ రిపోర్ట్స్ని టేబుల్ మీదే పెట్టొచ్చాను, ఇప్పుడు ఆ రిపోర్ట్స్ ఎవరైనా చూస్తారంటే కొంపలు మునిగిపోతాయి అని చెప్పి డ్రైవర్తో, అన్న ఒకసారి కారు వెనక్కి తిప్పండి అని చెప్పి అంటూ ఉంటే, ఎందుకు అనన్య, ఇప్పుడు ఏమైంది, ఎందుకు ఇంటికి కార్ పోనివ్వమంటున్నావు అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు. మా పెద్దమ్మని చూడాలనిపిస్తుంది అని చెప్పి అనన్య అంటూ ఉంటే, ఫోన్ చేస్తే సరిపోతుంది కదా, అయినా నేను ఇందాక పిన్నితో మాట్లాడాను, మీ పెద్దమ్మకి ఇప్పుడు బాగానే ఉందట, డాక్టర్ కూడా ఇంటికి వచ్చి చెక్ చేశారట అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు. దాంతో అనన్య ఏమీ చేయలేకపోతూ ఉంటుంది. ఇక అలా ఎయిర్పోర్ట్లో కార్ దిగిన తర్వాత అనన్య కాంచనాకి ఫోన్ చేసి, అమ్మ, నా రూమ్లో టేబుల్ మీద హాస్పిటల్ ఫైల్ ఉంటుంది, కొంచెం ఆ ఫైల్ని నువ్వు దాచిపెడతావా అని చెప్పి అంటూ ఉంటే, సరే నేను చూసుకుంటానని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. మరో పక్క పని మనిషి గది క్లీన్ చేస్తూ ఉండగా టేబుల్ మీద పెట్టున్న హాస్పిటల్ రిపోర్ట్స్ కింద పడిపోతాయి. దాంతో ఈ పేపర్స్ ఏమై ఉంటాయి, పడేయమని ఇక్కడ వేశారా, లేదంటే అనుకోకుండా పడిపోయాయా అని చెప్పి పని మనిషి ఆనంద దగ్గరికి వెళ్ళి, అమ్మ, ఇవేవో హాస్పిటల్కి సంబంధించిన రిపోర్ట్స్ లాగా ఉన్నాయి, ఇవి పడేయమంటారా ఉంచమంటారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో ఆనంద ఆ రిపోర్ట్స్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అనన్యకు గర్భసంచి లేదా తనకు పిల్లలు పుట్టే అవకాశమే లేదా అని చెప్పి అలా షాక్ అవుతూ ఉంటే అప్పుడు లీలావతి, ఏమైంది ఆనంద, ఎందుకు ఆ రిపోర్ట్స్ చూడగానే అలా అయిపోయావు అని చెప్పి అంటూ ఉంటుంది. అక్క, ఒక్కసారి ఈ రిపోర్ట్స్ చూడక్క, అనన్యకు అసలు గర్భసంచియే లేదు, తనకి పిల్లలు పుట్టే అవకాశమే లేదు, ఈ ఇంటికి తను వారసుల్ని ఇవ్వలేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు లీలావతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అనన్య రోహిత్కి పిల్లలు పుడతారని, ఆ పిల్లలతో కలిసి ఆడుకోవచ్చని నేను ఎంతగానో ఆశపడ్డాను, అటువంటిది నా కోడలికి పిల్లలు పుట్టే అవకాశమే లేదా అని చెప్పి లీలావతి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి.